Okay, children. Hi, children. In the last class, we learned the lesson 1, part 1. In the lesson, 2 parts. First lesson, the second lesson, they are having the 2 parts. First part is completed. What are the causes of water? How the rains occurs? We will learn in the last lesson, last class. Now we have to go to the rivers formation. Go to the rivers, flow of rivers and formation of rivers. Let we go to learn about it. Okay. If you have the textbooks, means open the page number 14. Okay, look at that textbook, ma. See what happens to the water that falls on the earth. Some of it percolates into the soil, some flows on the surface of the land, and the rest becomes water vapor and mixes with the air. See what happens when the rains occur. The water falls into the ground, no? Falls on the earth. What happens it? Have you observed? మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి వర్ష రూపంలో పడ్డ నీళ్ళన్నీ నేల మీద పడిన తర్వాత ఏమైపోతున్నాయి అనేది మీరు ఏమైనా గమనించారా? See, so some water is percolates into the soil, some water it's declined into the soil, some are flows on the land, some are evaporation. కొన్ని ఏమైపోతున్నాయి, భూమి లోపలికి ఇంకిపోతున్నాయి, కొన్నేమో నదుల రూపంలో ప్రవహిస్తున్నాయి, కొన్నేమో ఎవాపరేట్ అయిపోతున్నాయి మనకు తెలియకోకుండానే. కొన్ని చూడండి, ఇప్పుడు మనకి సపోజ్ రోడ్ల మీద 2-3 రోజులు నీళ్ళు ఉంటున్నాయి, తర్వాత అవి ఏమైపోతున్నాయి, నిలవున్న నీళ్ళు మనకి తెలుస్తుందా? మనకి తెలియకోకుండానే కొన్ని రోజులకి ఎండిపోతున్నాయి. అది ఎలాగా? సమ్ ఆర్ ప్రొక్లేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ సమ్ ఆర్ ఎవాపరేట్స్ విత్ ది మిక్స్ విత్ ద ఎయిర్. అవి ఎవాపరేట్ అయిపోయి గాల్లో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సి యూ విల్ రీడ్ అబౌట్ ద వాటర్ దట్ ప్రొక్లేట్స్ డౌన్ ఇన్ టు ద సాయిల్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. హౌ ద వాటర్ ప్రొక్లేట్స్ ఇన్ టు ద సాయిల్ అండర్ ద గ్రౌండ్ we will learn in the next chapter. Now how the water rivers are formed. In this chapter we will learn about the rivers. See, we will discuss water which flows on the surface of the land. Now we will discuss water which flows on the surface of the earth. మనకి భూమి మీద నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయి అనేది మాత్రం మనం తెలుసుకుంటాం. ఆన్ ది ల్యాండ్, ఎర్త్ మీద. ఓకే, సి నేల మీద. నెక్స్ట్ learn about the rivers. See, have you seen rain water flowing into the small streamlets on the sloping land? Have you observed? Have you seen? If you have seen the suppose sloping areas, how the water flows down on the sloping areas? Have you observed? మనకి ఇప్పుడు స్లోపింగ్ ఏరియాస్ అంటే లైక్ హిల్స్, హిల్ ఏరియాస్లో అన్ని వాటర్ వర్షం వచ్చిందంటే కూడా మనకి పైన ఎత్తు ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రాంతాలకి ఎలా ప్రవహిస్తాయో చూస్తున్నామా? సో దే ఆర్ ఫ్లోస్ ఇన్ టు ద స్మాల్ స్ట్రీమ్లెట్స్, అంటే చిన్న చిన్న స్ట్రీమ్లెట్స్ కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, సీన్ ఫ్రమ్ ది మౌంటైన్ స్లోప్స్ డ్యూరింగ్ ది రైనీ సీజన్. ఈ స్ట్రీమ్లెట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మౌంటైన్ ప్లేసెస్, మౌంటైన్ రీజన్స్, పర్వత ప్రాంతాల్లో నుంచి, కొండ ప్రాంతాల్లో నుంచి వాళ్ళు ప్రాంతాలకి ప్రవహిస్తూ వస్తాయి అన్నమాట ఈ చిన్న కాలువల ద్వారా. ఓకే, హవెవర్ దీస్ స్ట్రీమ్స్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్స్. కొన్ని రోజుల తర్వాత ఈ కాలువలన్నీ కూడా డ్రై అప్ అయిపోతాయి, ఎండిపోతాయి. వై? బికాస్ దెర్ ఈస్ నో రైన్స్ అట్ ద టైమ్. సో వర్షాలు లేనప్పుడు ఏమైపోతాయి, ఈ కాలువలు మళ్ళీ ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సి నెవర్‌థ్లెస్ వాటర్ కట్స్ ఛానల్స్ ఆన్ ది మౌంటైన్స్. ఎప్పుడైతే వర్షాలు వస్తాయో అప్పుడు ఈ వర్షం నీటికి అన్నీ కూడా కాలువల్లాగా కట్ చేసుకొని కాలువల్లాగా ప్రవహించడం జరుగుతూ ఉంటుందన్నమాట కొండ ప్రాంతాల్లో నుంచి వాళ్ళ ప్రాంతాలు. when it's rain again, water flows down the same canals. మనకి ఎప్పుడైతే వర్షం వస్తుందో మళ్ళీ అదే కాలువల్లో నుంచినే వర్షం నీరన్నీ కూడా మళ్ళీ కిందికి రావడం మనం గమనిస్తూ ఉంటాం. సేమ్ క్యానల్స్ ద్వారానే వాటరు వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ when it's flown the same canals in this way, river courses and river valleys are formed. ఎప్పుడైతే ఈ స్ట్రీమ్లెట్స్ అన్ని వర్షపు నీళ్ళు కొండ ప్రాంతాల్లో నుంచి వాళ్ళ ప్రాంతాలకి ప్రవహిస్తూ వచ్చి చిన్న చిన్న స్ట్రీమ్లెట్స్ అన్నీ కలిసి నదుల రూపంలో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. పెద్ద నది రూపంలో ఏర్పడుతూ ఉంటాయి, పెద్ద కాలువల్లాగా ప్రవహిస్తూ వస్తాయి అన్నమాట. అవే నదులు అనమాట. ఓకే, ఇట్స్ ఫార్మ్డ్ ఇన్ టు ది రివర్ వ్యాలీస్. దీస్ ప్రాసెస్ shown in the figure. Next, transformation of the stream into a border river. Past transformation of the stream into a border river. Okay, see the picture, how the rivers are formed. Did you see the picture? If you have the textbook, means carefully look at that picture under that page. So slope areas, the mountain regions, this is the slope areas ante vaal prantalu. How the water will be forms? They cut into the small streamlets.
చిన్న చిన్న పాయలుగా ఏర్పడి దే ఫామ్ ఇంటూ ఏ బిగ్ రివర్స్. ఇవి పెద్ద పెద్ద నదుల్లాగా రూపొందించడం జరిగింది. ఓకే, ద స్మాల్ స్ట్రీమ్లెట్స్ అన్నిటినీ కలిసి మళ్ళీ పెద్ద కాలువల రూపంలో నదుల రూపంలో ఏర్పడతాయి అనమాట. ఈ విధంగా రివర్స్ ఫామ్ అయ్యేది జరుగుతుంది. నెక్స్ట్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద స్ట్రీమ్స్ ఇంటూ ఏ బ్రాడ్ రివర్స్. చిన్న చిన్న స్ట్రీమ్స్ అనే పెద్ద విశాలమైన నదుల కింద ఎలా రూపాంతరం చెందుతాయి అనేది తెలుసుకుందాం. At its source, a river valley usually is in the form of the stream. Actually, the river first is formed into a small streamlet, thin stream. అంటే చిన్న పాయ రూపంలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, యాజ్ ఇట్ ఫ్లోస్ ఫర్దర్ ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బ్రాడర్. నెమ్మదిగా ఇది ప్రవహిస్తూ వచ్చి విశాలమైన, బాగా విశాలంగా బ్రాడ్గా ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, this happens because many small streams join it as the stream flows. This happens, ఇది ఎలా ఏర్పడుతుందంటే దే స్మాల్ స్ట్రీమ్స్ ఆర్ జాయిన్ టుగెదర్ ఇంటూ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ బిగ్ channel. Okay, these it's formed into a big river. These small streams are called tributaries. ఈ స్మాల్ స్ట్రీమ్స్ని ఏమని పిలుస్తాం? ఆ చిన్న చిన్న పాయల్ని నదుల్ని ఏమని పిలుస్తాం మనం? ట్రిబ్యూటరీస్ అంటాం, అంటే ఉపనదులు అంటాం. ఓకే, పిల్లకాలు. యాజ్ ద రివర్ బికమ్స్ బిగ్గర్ అండ్ బ్రాడర్ ఇట్స్ ఫ్లోస్ గెట్స్ స్లోయర్. అవి నెమ్మదిగా ప్రవహిస్తూ వస్తూ అప్పుడు పెద్దవైన తర్వాత వాటర్ ఫ్లోస్ ఎలా ఉంటుంది? నెమ్మదిగా స్లోగా జరగడం జరుగుతుందట. పెద్ద రివర్స్ కింద ఏర్పడిన తర్వాత అక్కడ వాటర్ ఫ్లోస్ నెమ్మదిగా జరగడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చిన్న స్ట్రీమ్స్గా ఉన్నప్పుడు చాలా స్పీడ్గా వస్తాయన్నమాట. కొండ ప్రాంతాల్లో నుంచి దే ఫ్లోస్ వెరీ ఫోర్స్లీ. ఆ వాటర్ ఫోర్స్ అంతా కూడా చాలా ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ స్టార్ట్స్ డిపాజిట్ ద సిల్ట్ అండ్ శాండ్ హ్యాజ్ ఇట్స్ క్యారీడ్ ఆన్ ది బెడ్ అండ్ బ్యాంక్స్. అది నెమ్మదిగా ప్రవహిస్తూ వచ్చి ఏం చేస్తుంది? ఇట్ బికమ్స్ టు ద డిపాజిట్ ఆఫ్ ది సిల్ట్ అండ్ శాండ్. అక్కడ బొడ్డునంతా కూడా అవి మోసుకొచ్చిన మట్టి, సిల్ట్ అంటే మట్టి అనమాట, సాయిల్, సిల్ట్ జిగురు మట్టి, ఒండ్రు మట్టి శాండ్ అంతా తీసుకొచ్చి ఒడ్డుకి చేర్చడం అనేది జరుగుతూ ఉంటుందంట. ఆ విధంగా చేర్చడం వలన దిస్ కాజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లెయిన్స్. ఆ నదులన్నీ మోసుకొచ్చిన ఒండ్రు మట్టి, ఇసుక అంతా కూడా రివర్ బెడ్స్కి చేర్చడాన్ని ఏమంటాం? ప్లెయిన్స్ అంటాం, మైదానాలు. ఆ విధంగా చేర్చడం వలన దే ఫామ్ ఇంటూ ది ప్లెయిన్స్. ఆ ప్లెయిన్స్ అనేవి, తీర మైదానాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయట ఈ నది ప్రాంతాల్లో. ఓకే, so do you remember the villages on the plains you read about in the last year? Do you remember, children? In the 6th class we learned the village lies on the plain area. Which is that village? You know that village name? Are you remember the village name? Penamakuru. The village name is Penamakuru. It lies in the plain region. Okay, so Penamakuru is lies in the plain region. Have you remembered? Okay, see. As it nears the sea, the river gets even slower and no longer able to carry the silt and sand. Near the sea, అంటే సముద్రాలకు వెళ్ళే వైపులకు వెళ్ళే కొద్దీ ఈ నదులు ఎంతో దూరం అలా ప్రవహిస్తూ వెళ్ళాం. ఫైనలీ దే రీచ్ ఇన్ టు ద సీ. At that time, they also bring the silt and sand and deposit on the plains. Okay, they are joined into the, before joining into the sea, the deposits on its coast which gets the filled up. అవి సముద్రంలో కలిసే చోట ఏం చేస్తాయంటే తీసుకొచ్చిన మట్టి, ఒండ్రు మట్టి అంత ఇసుక అంతా కూడా ఒడ్డుకు చేర్చడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సడన్లీ ద ఫ్లడ్స్ అక్కర్స్. ఎప్పుడైతే వరదలు వస్తాయి అప్పుడు దే కట్ ఇన్ టు దే ఫ్లోస్ ఇన్ టు ద ఓన్ ఛానల్స్. ఓకే, అవి ఏమవుతాయంటే అవి వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా దే కట్ ఇన్ టు ద న్యూ ఛానల్స్, ఫామ్ ఇన్ టు ద న్యూ ఛానల్స్ అండ్ జాయిన్ ఇన్ టు ది సీ. అవి కొత్తగా మళ్ళీ వేరే కాలువల రూపంలో తయారై అవి సముద్రంలో కలవడం జరుగుతుంది. అలా పాయలుగా చీలిపోయి సముద్రంలో జాయిన్ అయినప్పుడు వాటి ఒడ్డున ఈ సిల్ట్, శాండ్ అంతా కూడా ఒడ్డు కింద ఏర్పడుతుంది. దాన్నే మనం ఇట్స్ కాల్డ్ బిఫోర్ జాయినింగ్ టు ద సీ దే కట్ ఇన్ టు ద స్మాల్ స్ట్రీమ్స్ దే ఆర్ అండ్ ఫామ్ ఇంటూ ఏ డెల్టా. అవి సముద్రంలో కలిసే చోట మళ్ళీ అవి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి, ఇసుక అంతా కూడా ఒక ఒడ్డులా చేరుస్తుంది. దాన్ని ఏమంటాం? డెల్టా అంటాం. ఓకే, డెల్టా ప్రాంతము, తీరం ప్రాంతం అంటాము. దస్ వాస్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ జర్నీ ద సీ రివర్ ఫామ్ ఏ డెల్టా. ది జర్నీ ఏంటి? రివర్స్ సముద్రంలోకి కలిసే చోట ఏర్పడే ప్రాంతాన్నే మనం ఏమవుతున్నాం?
డెల్టా అంటున్నాం. సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ఏమంటున్నాం? డెల్టా అంటున్నాం. ఓకే, ఇట్ ఫార్మ్స్. We have two main deltas in. What are those deltas? We have two main deltas. What are those deltas? Krishna and Godavari. Krishna and Godavari. The two deltas are in our region, Krishna and Godavari. Okay, see, look at the map in the. We have two large rivers flow through our state, Krishna and Godavari. మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసినట్టయితే the two rivers flow into our ఆంధ్రప్రదేశ్. What are those? Krishna and Godavari. Krishna and Godavari rivers. Okay, look at this picture of Andhra Pradesh. This is Godavari and Krishna. This is the Penna rivers. Okay, see, Godavari, however, we also have large number of rivers that have, see, however, we also have a large number of rivers that have water only during the rainy season. Why is this? We have large number of rivers. They are only having the rainy season only, they are having the water. Remaining rivers, it will be dry up. Why this? See, the rivers like the Krishna and Godavari start from the western Ghats. The rivers like Krishna and Godavari, they are start from the western Ghats. రివర్ కృష్ణ అండ్ గోదావరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? వెస్టర్న్ ఘాట్స్లో నుంచి ప్రవహించడం జరుగుతుంది. విచ్ రిసీవ్స్ హెవీ రైన్స్. ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ దే రిసీవ్స్ heavy rains. The rain water slowly percolates into the ground and flows into the river all through the year. The rain water percolates into the soil and all through the year they are flowing. Okay, see, on the other hand, many rivers which start from the dry region like Rayalaseema, Penna, fed by the scanty rains. Some rivers are there like Rayalaseema, they flow the Penna river, it flows into the Rayalaseema region. It's originate in the eastern Ghats. ఈ పెన్నా రివర్ ఎక్కడ ఉంటుంది? ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. దేర్ ఈజ్ ఎ స్కానిటీ రెయిన్ఫాల్, మోడరేట్ రెయిన్ఫాల్ ఇన్ దట్ ఈస్టర్న్ ఘాట్స్. అక్కడ మనకి మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది, అంటే అప్పుడప్పుడు తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని రాయలసీమ గెట్స్ ఏ స్కానిటీ రెయిన్ఫాల్. అక్కడ అంత పెద్ద వర్షపాతము ఉండదు. రాయలసీమ రీజన్స్లో ఎక్కువ నదులు ప్రవహించవు. దే ఆర్ డ్రైప్ ఇన్ టు ద సమ్మర్ సీజన్. The eastern Ghats, they only moderate rains and water flows rapidly into the sea. అక్కడ వాటర్ అంతా కూడా ఫ్లో అయ్యి సీలో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్స్ వై దే గో డ్రై అప్ డ్యూరింగ్ ద నాన్ రైనీ సీజన్స్. అందుకే వర్షాకాలంలో అక్కడ నాన్ రైనీ సీజన్స్లో డ్రై. ఓకే, సీ, సో ద పెన్నా ఫెడ్ స్కానిటీ రైన్స్ in the they other start in the eastern Ghats. They receives only moderate rain and water flows rapidly into the sea. Moderate rainfall ఉంటుంది. They are rapidly flows into the sea. That's why during the non rainy seasons they are dry up. నాన్ రైనీ సీజన్స్ అంటే వర్షాకాలం కాకుండా సమ్మర్ సీజన్ లాంటి వాటిల్లో ఈ నదులు ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పెన్నా రివర్ లైక్ దట్. ద రైన్స్ అండ్ వాటర్ ఫ్లోస్ ర్యాపిడ్లీ ఇన్ టు ద సీ. దట్స్ వై దే గో డ్రై అప్ డ్యూరింగ్ ద నాన్ రైనీ సీజన్. ఓకే, నెక్స్ట్ we have to learn about the floods and floods in the next class. Okay, bye.